అవర్ ఛానల్ టోనేశ్వరి టెక్నాలజీస్. ఈరోజు వీడియోలో జావాస్క్రిప్ట్ వాలిడేషన్స్ గురించి పూర్తిగా చెప్తాను. ఏది మిస్ కాకుండా పూర్తిగా చూడండి. జావాస్క్రిప్ట్ వాలిడేషన్స్ అంటే ఏంటండి? ఇప్పుడు నార్మల్గా వాలిడేట్ చేస్తారు, మీకు తెలిసే ఉంటుంది. వాలిడేషన్స్ ఎందుకు యూజ్ చేస్తారు? ఇప్పుడు ఏదైనా మనం వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మనం లాగిన్ అయ్యేటప్పుడు కానీ లాగౌట్ అయ్యేటప్పుడు కానీ మనకు తెలుస్తుంది అసలు దాని యొక్క యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అని. ఒకవేళ మనం యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ కరెక్ట్ గానీ ఇవ్వకపోతే అప్పుడు మనం ఏం జరుగుతుందండి, అక్కడ మనకి ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది కదా. సో అలాంటప్పుడు మనకి ఈ వ్యాలిడేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అదేనండి, అదే జావా స్క్రిప్ట్ వ్యాలిడేషన్స్. సో ఫస్ట్ ఒక ఫైల్ అయితే తీసేసుకుంటున్నాను. సో ఫస్ట్ దీన్ని సేవ్ చేస్తాను చూడండి, వచ్చేసి జావా స్క్రిప్ట్ వ్యాలిడేషన్స్. నేను HTML ఫైల్లోనే సేవ్ చేస్తున్నాను మీ కంఫర్ట్ కోసం. సో HTML ఫైల్లో సేవ్ చేసేసాను. ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మనం Shift+1 క్లిక్ చేస్తే ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి మొత్తం పార్ట్ వస్తుంది. సో ఇక్కడ మనం జావాస్క్రిప్ట్ వాలిడేషన్స్ టైటిల్ ఇచ్చుకున్నాము. సో ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఒక ఫామ్ని అయితే రాసుకుందామండి. ఒక ఫామ్ని రాసుకొని దాని యాక్షన్ అయితే నేను ఏమైతే ఇవ్వట్లేదు, బట్ ఒక ఫంక్షన్ అయితే రాద్దాము. దానికంటే ముందు ఫస్ట్ అసలు ఫామ్ ఎలా ఉంటుంది మనకు తెలుస్తుంది కదా. సో ఇన్పుట్ ట్యాగ్స్ అవన్నీ ఇచ్చేద్దాము. సో ఇన్పుట్ ఐడి ఈక్వల్ టు సంథింగ్ యూజర్ నేమ్. ఓకేనండి, యూజర్ నేమ్. అండ్ దీని నేమ్ వచ్చేసి యూజర్ నేమ్. టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. సో టెక్స్ట్ మనకి వస్తుందండి. సో ఇది ఇన్పుట్ అనమాట. అండ్ దెన్ ఫస్ట్ మనకి ఇలా కనిపిస్తుంది, ఇదంతా ఇన్పుట్. సో ప్లేస్ హోల్డర్ కూడా ఇస్తాను మనకి ఈజీ కనిపించడానికి. సో ప్లేస్ హోల్డర్ వచ్చేసి ఎంటర్ యూజర్ నేమ్. సో ఎంటర్ యూజర్ నేమ్ క్లిక్ చేయగానే మనకి వస్తుంది. సో మనకి విజిబిలిటీ కోసం నేను బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. సో ఒక 2 బ్రేక్ ట్యాగ్స్. అండ్ దెన్ నెక్స్ట్ అలాగే మనకి పాస్వర్డ్ని నేను అయితే ఇస్తున్నాను. ఐడి వచ్చేసి పాస్ అనమాట, నేను ఇస్తున్నాను. అలాగే నేమ్ వచ్చేసి పాస్వర్డ్. టైప్ ఆల్సో పాస్వర్డ్ అనమాట. మనకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, నేను HTMLలో చెప్పినప్పుడు చెప్పాను ఈ పాస్వర్డ్ గురించి కానీ టైప్స్ గురించి కానీ మొత్తం. మీరు ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అవుతుంది. సో ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు యూజర్ నేమ్ ఎలా అయితే ఎంటర్ యూజర్ నేమ్ అని ఇక్కడ ఇచ్చామో అదే విధంగా ఇక్కడ కూడా మనం ఎంటర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇవ్వాలి. ఎంటర్ పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే మనకి పాస్వర్డ్ ఉంటుంది అనమాట. సో బ్రేక్ ట్యాగ్స్, ఎందుకంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి. అలాగే మనం సబ్మిట్ బటన్ ఇవ్వాలి కాబట్టి మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ అనేది ఇవ్వాలి. అలాగే వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్. ఆర్ మనం ఐడి ఇద్దాము, లేకపోతే లేబుల్ ఇద్దాము, లేకపోతే ఇక్కడ. సో ఇక్కడ వాల్యూ అయితే ఇచ్చేద్దాము. వాల్యూ ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నాను నేను. సో వాల్యూ సబ్మిట్ అండ్ ఐడి ఈక్వల్ టు button1. ఓకే అండి, ఇప్పుడు మనం ఇలా ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే మనకి ఒక ఫామ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాద్దాము. దానికంటే ముందు ఫస్ట్ నేను సేవ్ చేసి అసలు ఈ ఫామ్ అనేది వస్తుందో లేదో నేను చెక్ చేస్తాను. సో అందుకని పార్ట్ చేసేసి దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకు ఫామ్ అయితే వచ్చింది కదా, యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఇలా వచ్చింది. సో దానికి హెడ్డింగ్ కూడా ఇస్తాను నీట్నెస్ కోసం. సో హెడ్డింగ్ వచ్చేసి H1 లాగిన్. ఓకేనండి, లాగిన్ చేయాలి. ఇప్పుడు ఫామ్ వచ్చేసి ఆన్ సబ్మిట్ రిటర్న్ వ్యాలిడేట్ అనే ఫంక్షన్ నేను రాయాలనుకుంటున్నాను. సో అందుకని రిటర్న్ వ్యాలిడేట్ అని రాస్తున్నాను.
ఓకేనండి. సో ఈ విధంగా రాయడం వల్ల ఏంటంటే మనం వ్యాలిడేట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. అది నేను స్క్రిప్ట్ ట్యాగ్లో రాస్తాను చూడండి. సో స్క్రిప్ట్ అని చెప్పేసి ఇక్కడ రాశాను. ఈ స్క్రిప్ట్లో ఫంక్షన్ అని చెప్పేసి ఫంక్షన్ తీసుకొని రిటర్న్ వ్యాలిడేట్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. అంతే కదండి. మరి ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం అంతే కానీ వ్యాలిడేట్ అనే ఫంక్షన్ మాత్రం కాల్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ వ్యాలిడేట్ ఫంక్షన్ కాల్ అవుతుంది అనమాట. సో అందుకని ఫస్ట్ అయితే నేను వేరియబుల్ అని తీసేసుకొని యూజర్ నేమ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఈ ఐడి వచ్చేసి మనం ఇక్కడి నుంచి తీసుకున్నాం కదా, అదే యూజర్ నేమ్ అండి. సో ఫస్ట్ ఇది తీసుకుంటున్నాను. సో ఇది తీసేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ కూడా వేరియబుల్ పాస్వర్డ్ వచ్చేసి నేను డాక్యుమెంట్ డాట్ సేమ్ అనమాట, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. అదేవిధంగా ఇక్కడ కూడా పాస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మనకి వేరియబుల్ యొక్క ఐడి వచ్చేసి ఈ పాస్ అనే ఐడి నేమ్. సో ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనం వ్యాలిడేట్ చేస్తున్నాము. అలా ఎలా అంటే ఇఫ్ యూజర్ నేమ్ మనకి ఇక్కడ ఆల్రెడీ మనం తీసుకున్నాం కదండి యూజర్ నేమ్. సో దీని యొక్క వాల్యూని మనం చేసుకుంటాము. సో యూజర్ నేమ్ డాట్ వాల్యూ అని తీసుకుంటానండి. సో అలా తీసుకుంటాం వల్ల ఏంటంటే మన యొక్క వాల్యూ అనేది ఇక్కడ ఉంటుంది. సో వాల్యూ డాట్ ట్రిమ్ చేస్తున్నాను. ఒకవేళ ట్రిమ్ చేసినప్పుడు కానీ నాకు నల్ వాల్యూస్ కానీ వస్తే నాకు బ్లాంక్ యూజర్ నేమ్స్ రాకూడదండి. అలాగే పాస్వర్డ్ కూడా బ్లాంక్ ఉండకూడదు. అందుకని ఆర్ కండిషన్ యూజ్ చేసి ఇక్కడ పాస్వర్డ్ అని చెప్పేసి సేమ్ ఇదే వ్యాలిడేషన్ ఇస్తున్నాను. సో వాల్యూ డాట్ ట్రిమ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా ట్రిమ్ చేసినప్పుడు నాకు బ్లాంక్ ఉండకూడదు. అలా అయినప్పుడు మనకి అలర్ట్ వచ్చేసి నో బ్లాంక్ వాల్యూస్ అలౌడ్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకేనండి, అలౌడ్ ఇస్తున్నాను. అలాగే ఇక్కడ నేను రిటర్న్ ఫాల్స్ చేస్తున్నాను. ఎందుకండి నేను రిటర్న్ ఫాల్స్ ఎందుకు రాస్తున్నానంటే ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాము ఈ ఫంక్షన్ని మొత్తం మనం సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ మాత్రం వ్యాలిడేషన్కి వెళ్ళి అది ట్రూ ఆ ఫాల్స్ అనేది మనకు వస్తుంది. సో ఎల్స్ రిటర్న్ ట్రూ అండి, డైరెక్ట్గా రిటర్న్ ట్రూ. ఓకేనండి, ఆ విధంగా మనకి ఇది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ సపోజ్ దీన్ని సేవ్ చేసాము. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఫస్ట్ క్రోమ్కి వెళ్ళి అయితే చూద్దాం. సో క్రోమ్కి వెళ్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. సో చూసారు కదా లాగిన్ అని వచ్చేసింది. ఇదైతే బ్లాంక్ ఉన్నాయి. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తాను. సో చూసారా నో బ్లాంక్ వాల్యూస్ అలర్ట్ వచ్చింది. అదేవిధంగా రిటర్న్ ఫాల్స్ అంటే సేమ్ దాంట్లోనే ఉందన్నమాట. సో ఒకవేళ ఇప్పుడు నేను సమ్ స్పేస్లు ఇచ్చాను, అలాగే ఇక్కడ కూడా స్పేస్లు అయితే ఇచ్చాను. అసలు ఏమి ఇవ్వలేదు, జస్ట్ నేను స్పేస్ బార్ని మాత్రమే క్లిక్ చేసాను. సబ్మిట్ చేసినా కూడా నో బ్లాంక్ వాల్యూస్ అలౌడ్ వచ్చింది. ఎందుకు మనకు అక్కడ ట్రిమ్ అనే ఫంక్షన్ ఉంది. సో దానివల్ల ఏంటంటే బ్లాంక్ వాల్యూస్ కూడా తీసుకోదన్నమాట. సో ఆ విధంగా మనకి ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ మనకి బ్లాంక్ వాల్యూస్ కాకుండా సమ్ వాల్యూస్ ఇచ్చేసి ఇక్కడ కూడా సమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మనం సబ్మిట్ చేస్తే అది సబ్మిట్ అయినట్టు అనమాట. ఇక్కడ చూసారు కదా యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ పైన వచ్చింది. ఎందుకంటే బై డిఫాల్ట్గా ఇది గెట్ మెథడ్ని యూజ్ చేసుకుంటుంది. అలా కాకుండా పోస్ట్ కోసం మనం సెక్యూరిటీని యూజ్ చేస్తాం. పోస్ట్ అనేది సెక్యూరిటీ పర్పస్ అనమాట. కానీ ఇక్కడ బై డిఫాల్ట్గా ఫామ్లో మనకి గెట్ మెథడ్ ఉంటుంది. మనం చూసాం కదా సబ్మిట్ అయినట్టు ఇక్కడ తెలుస్తుంది. యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఇక్కడ వచ్చేసింది కదా. సో ఈ విధంగా మనం వ్యాలిడేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా మీరు వేరే ఫంక్షన్స్ కూడా రాసుకోవచ్చండి. యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ విడివిడిగా కూడా మనం రాసుకోవచ్చు. అలాగే స్టైలింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. లేబుల్ ఐడి ఈక్వల్ టు సంథింగ్ లేబుల్ 1 LB1 యూజర్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సంథింగ్ యూజర్ నేమ్ అలాగే దీని యొక్క స్టైలింగ్ వచ్చేసి రెడ్ ఇస్తున్నాను. అంటే కలర్ వచ్చేసి రెడ్ అనమాట. బయట పట్టుకోండి కలర్ అండ్ విజిబిలిటీ హిడెన్ అనమాట. విజిబిలిటీ వచ్చేసి హిడెన్, ఎందుకంటే మనకి బై డిఫాల్ట్ కనిపించకూడదు కదా అందుకని. అలాగే మనం లేబుల్ ఇచ్చిన తర్వాత మనం ఫస్ట్ దాని ఒక్కటి తీసుకోవాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, మనం ఇన్వాలిడ్ అని చెప్పేసి ఒకటి రాస్తున్నాను అనమాట. ఇన్వాలిడ్ అని రాయడం వల్ల ఏంటి మనకి ఇక్కడ ఫంక్షన్ తెలుస్తుంది. ఓకేనండి, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నో బ్లాంక్ వాల్యూస్ అలౌడ్, అలాగే ఇక్కడ దానికి ముందు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి.
సో దీని యొక్క ఐడిని తీసుకోవాలండి. ఇక్కడ లేబుల్ 1 అనే యూజర్ ఉంది కదా, తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి డాట్ స్టైల్ డాట్ విజిబిలిటీ, అక్కడ హిడ్ అని ఉంది కదా, అలా కాకుండా విజిబుల్ అని ఇవ్వాలండి. ఇక్కడ అలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి విజిబిలిటీ ఉంటుంది. సో అప్పుడు మనకి అది కనిపిస్తుంది అనమాట, కలర్ అనేది కనిపిస్తుంది. ఆ ఇన్వాలిడ్ అనేది కింద ప్రింట్ అవుతుంది రెడ్ కలర్లో. అది మీకు చూపిస్తాను ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓకేనండి, ఇప్పుడు స్టైల్ డాట్ విజిబిలిటీ డాట్ విజిబుల్ అని రాసాం కదా. సో దీన్ని అయితే సేవ్ చేస్తాను ఫస్ట్. ఇప్పుడు క్రోమ్కి వెళ్ళి ఒకసారి చూద్దాము అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అని. ఇప్పుడు రీఫ్రెష్ చేశాను, బై డిఫాల్ట్గా ఏం లేదు కదా. సో బ్రేక్ తర్వాత మనకి ఇది కూడా బ్రేక్ ఇవ్వాలండి, అప్పుడు మనకి ఉంటుంది. సో బ్రేక్ ఓకే. ఇప్పుడు సేవ్ చేశాను. ఇప్పుడు ఇన్ని బ్రేక్ ఎందుకు వచ్చినాయి అంటే 2 బ్రేక్స్ వచ్చినాయి మధ్యలో, మనకి ఏం కనిపించట్లేదు. సో బై డిఫాల్ట్ ఇది ఏం లేదు, నేను సబ్మిట్ చేశాను, ఇది నో బ్లాంక్ వాల్యూస్ వచ్చింది. అదేవిధంగా మనకి ఇన్వాలిడ్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది అనమాట. మీరు ఒకవేళ దీన్ని బాగా డిజైన్ చేయాలనుకుంటే సిఎస్ఎస్ని యూజ్ చేసుకోవచ్చు, అది కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఫస్ట్ అయితే నేనైతే వెనక్కి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఒక్కసారి దీని పార్ట్ని కాపీ చేసి నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే అక్కడ క్రోమ్లో వాల్యూస్ వేరుగా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ ఏం లేదు, సబ్మిట్ చేశాను, ఓకే వచ్చింది, ఇన్వాలిడ్ వచ్చింది. చూసారా, ఇక్కడ వాల్యూస్ కూడా ఏమీ లేవు, అంటే ఇది సబ్మిట్ కాలేదని అర్థం. ఇన్వాలిడ్ అని కూడా చూపిస్తుంది. దీని బోర్డర్ స్టైల్ కూడా మనం రాసుకోవచ్చు అండి. అలాగే పాస్వర్డ్ యొక్క లెంత్ను కూడా మనం రాసుకోవచ్చు. పాస్వర్డ్ లెంత్ ఎంత ఉండాలి, పాస్వర్డ్ డాట్ లెంత్ ఎంత ఉండాలి, అది కూడా మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఫ్ అని చెప్పేసి ఒక కండిషన్ మీరు రాసుకున్నారు అంటే మీకు తెలుస్తుంది. సో పాస్వర్డ్ డాట్ వాల్యూ డాట్ ట్రిమ్ డాట్ లెంత్ ఈజ్ లెస్ దెన్ 5. దెన్ ఇక్కడ పాస్వర్డ్ అనమాట. ఇప్పుడు అలర్ట్ ఇస్తున్నాను ఏంటంటే పాస్వర్డ్ ఈజ్ టూ షార్ట్. సో ఈ విధంగా మనం ఇవ్వచ్చు, ఇది లెస్ దెన్ 5. సో ఈ విధంగా మనం లెంత్ ఫంక్షన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దామండి. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నాను. సో బై డిఫాల్ట్ ఏం లేదు, నేను ఇక్కడ సంథింగ్ ఇచ్చేసాను, ఇక్కడ జస్ట్ 1 2 3 4 మాత్రమే ఇచ్చాను, సబ్మిట్ చేశాను. సో బై డిఫాల్ట్ ఇది సబ్మిట్ అయింది, 1 2 3 4 వరకే వచ్చింది. సో చెక్ చేస్తున్నాను ఒక్క నిమిషం. సో ఇక్కడ ట్రిమ్ అనే ఫంక్షన్ మనం కాల్ చేసాము, అలాగే మనం లెంత్ ఫంక్షన్ని కూడా కాల్ చేస్తున్నాము. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక నిమిషం అండి, ట్రిమ్ డాట్ లెంత్ ఈజ్ సారీ, ఇది గ్రేటర్ దెన్ 5. సో లెస్ దెన్ 5 ఉంటే మనకి అవుతుంది కదా. సో ఒకసారి చెక్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేసి ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ అయితే ఇస్తున్నాను సంథింగ్, అండ్ ఇక్కడ ఒక 2 ఇచ్చాను, ఇది ఒకటి. ఇప్పుడు పాస్వర్డ్ ఇస్ టూ షార్ట్ అని ప్రింట్ అయింది కదా. సో ఈ విధంగా మనకి వస్తుంది అనమాట, పాస్వర్డ్ మనకి టూ షార్ట్ అని చెప్పేసి. అలాగే ఇక్కడ రిటర్న్ ఫాల్స్ అని కూడా ఇవ్వాలండి, అప్పుడు మనకి ఇది వర్క్ అవుతున్నట్టు. సో రిటర్న్ ఫాల్స్. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇది సబ్మిట్ అవ్వదు, రిటర్న్ ఫాల్స్ ఇచ్చినప్పుడు. సో ఇది రీఫ్రెష్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి నేను సంథింగ్ 1 2 ఇస్తాను. సో 1 2 ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ పాస్వర్డ్ ఇస్ టూ షార్ట్, అలాగే ఇక్కడ మనకి సబ్మిట్ అవ్వాలి, ఇక్కడ మనకి డేటా రాలేదు, చూసారా. సో ఈ విధంగా మనం వ్యాలిడేషన్ని యూజ్ చేస్తామన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మొత్తం జావాస్క్రిప్ట్ వ్యాలిడేషన్స్ పార్ట్ 1 చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మొత్తం దీని యొక్క అంటే వ్యాలిడేషన్స్ లో పార్ట్ 2 ఉందన్నమాట. అదేంటంటే జావాస్క్రిప్ట్ యొక్క రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, దానివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ముందుకు వస్తుంది. మీకు ఏమైనా ఈ టాపిక్ గురించి డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Thank you.